నమస్తే సార్. ఎవరమ్మా నువ్వు? ఏ పని మీద వచ్చావు? సార్ మీరేం చేస్తున్నారు సార్ ఇక్కడ? నీకెందుకే, వచ్చిన పని చూసుకో. ఏం రవి, ఇతను నీకు తెలుసా? నా దగ్గరే వర్క్ చేశారు సార్. ఏం పని మీద వచ్చారు సార్? నీకెందుకే, నేను మినిస్టర్ గారికి పార్టీ ఫండ్ ఇద్దామని వచ్చిన. ఎంత సార్? 5 కోట్లు. 5 కోట్ల? మాకు 5% హైక్ ఇచ్చి పార్టీ ఫండ్కి 5 కోట్లు ఏంటి సార్? నీకు హైక్ ఇస్తే నాకేమొస్తుందా? నీలాంటి వాళ్ళు 100 మంది వస్తారు నా దగ్గర పని చేయడానికి. అదే నేను పార్టీ ఫండ్ మినిస్టర్ గారికి ఇచ్చాననుకో, నాకు చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి, ఇన్కమ్ కూడా వస్తుంది. మరి మీరు ఇచ్చే 5 కోట్లకి ట్యాక్స్ ఎంత పే చేస్తారు సార్? పార్టీ ఫండ్కి ఇచ్చే దానిలో ట్యాక్స్ ఏముండదమ్మా. మరి మీరు తీసుకునే అమౌంట్కి ట్యాక్స్ ఎంత పే చేస్తున్నారు సార్? పార్టీకి వచ్చే ఇన్కమ్ కానీ పార్టీ పెట్టే ఖర్చుకు కానీ ట్యాక్స్ ఏముండదమ్మా. ఓహో, అంటే మొత్తానికి ట్యాక్స్ కట్టేది మనమే అన్నమాట. గొర్రెలు అవుతుంది మేమేనా సార్? అర్థమైంది సార్. రిజైన్ చేస్తున్నాను. రిజైన్ చేసి ఏం దిక్తావురా? నేను పార్టీ స్టార్ట్ చేస్తున్నా. నీకెవడరా ఫండింగ్ ఇచ్చేది? రై సురేష్, చెప్పరా. నేను పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తున్నాను రా. నువ్వు 30 lakhs ప్యాకేజ్లో ఉన్నావు. నువ్వు సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నావురా? సంవత్సరానికి 11 లక్షలు కడుతున్నాను. నువ్వు సంవత్సరానికి 11 లక్షలు కడుతున్నావు. నువ్వేం చేయంటే ప్రతి సంవత్సరం నాకు 20 లక్షలు నా పార్టీకి డొనేషన్ ఇవ్వు. అవునా? నీకు ఇస్తే నాకేం వస్తుందిరా? పొలిటికల్ పార్టీకి ఇచ్చే డొనేషన్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ దొరుకుతుంది. నువ్వు నాకు ట్రాన్స్ఫర్ చేసింది మీ పేరెంట్స్ని కార్యకర్తలకి జాయిన్ చేసి నేను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తా. అప్పుడు నువ్వు 0 tax స్లాబ్లో వస్తావు. అర్థమైందా? కానీ నాకు 10% కమిషన్ రోయ్. మన వాళ్ళందరికీ చెప్పు. సరే, నేను మన వాళ్ళందరూ చెప్తాను. నేనైతే పైసలు ఇలా వస్తాయి. అర్థమైందా? అందుకే జనాలకి నిజాలు చెప్పకూడదు.